అన్నా క్యాంటీన్లు అయితే చాలా ఆర్భాటంగా ప్రారంభించారు, కానీ అన్నా క్యాంటీన్లలో కళ్యాణ్ గారి ఫోటో పెట్టలేదని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు కాంట్రవర్సీ పెట్టేటటువంటి క్వశ్చన్లు మమ్మల్ని అడగకూడదు. ఇది అయినా కానీ నేను ఏదైనా చెప్తా. నాకు డోంట్ గివ్ ద ప్రిఫరెన్స్ టు ద పార్టీ. దట్స్ వై ఐ హ్యావ్ లోన్లీ టు స్పీక్ విత్ ద పబ్లిక్ ఎనాలిసిస్. అన్నా క్యాంటీన్లు అనేవి గౌరవనీయులైన నందమూరి తారక రామారావు గారి పేరు మీద చంద్రబాబు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్. అది పెట్టేటప్పుడు కానీ పెట్టిన తర్వాత కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిసి దాని గురించి మాట్లాడుకున్న సందర్భమే లేదు. అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన మేలుకి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే నాకు బతుకు లేదు, ఈ సీఎం పదవి లేదు, కోట్లు ఆస్తి ఉన్నా కానీ నాకు సహకరించినటువంటి ఈ వానర్ల లాంటి జన సైనికులు లేకపోతే నాకు ఈ రాజ్యాధికారం లేదని అతను రెస్పెక్ట్గానే ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఎనగొడటానికి రకరకాల ఫిట్టింగులు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ పథకం అనేది ఎన్టీ రామారావు అన్నదాన పథకం అనేది వాళ్ళు పెట్టుకుంది, వాళ్ళ పార్టీకి సంబంధించింది. అందులో పెట్టవలసిన అవసరం లేదు. ఇకపోతే ఆయన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇప్పటికే కొన్ని క్యాంటీన్లు ఉన్నాయి. అది కాకోకుండా పిల్లలకి మధ్యాహ్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది, ఇట్లా దేశ నాయకుల పేర్లు పెట్టమనంగానే ఇమ్మీడియట్లీ పెట్టి ఆ పథకాలను అమలు చేస్తున్నారు. ఇక అంతకన్నా ఉన్నతంగా ఏం కావాలి? ఇంకొకటి, నిజంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఏదన్నా ఆలోచించి, మొన్న నేను చెప్పా మీకు ఒక విషయం, పవన్ కళ్యాణ్ అనేవాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితంలో సీఎం కాలేడు. ఎందుకంటే నీతి నిజాయితీలు, సచ్ఛీలత, ఎంతో ఓర్పు, ప్రజల యొక్క కష్టాలు తెలిసినవాడు పవన్ కళ్యాణ్. వీటన్నిటికీ క్వైట్ డిఫరెన్స్. దోపిడీ, దొంగతనాలు, హత్యా రాజకీయాలు, స్థానమన అనేది కూడా లేకోకుండా, బంధుత్వాలకు కూడా విలువ ఇవ్వకోకుండా ఇంట్లోంచి అందరినీ బయటికి పంపిన చరిత్రలో ఒక పక్కన, మంచి కావాలా సంచి కావాలంటే ఎవరు దేన్ని కోరుకుంటారు? మంచినే కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ సంచికి ఓటేశారా? సంచికి ఓటేలా, మంచికే ఓటేశారు. ప్రజలు మంచి పక్కనే ఉంటారు. పవన్ అనేవాడు ఉంటే జగన్ సీఎం కాలేడు. పవనే కొట్టిన దెబ్బ, అది వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు పవన్ అనేవాడు రేపు 2029లో మనకి 100% ఇప్పుడు చేసినట్టు చెయ్యకపోతే మళ్ళీ మనం సీఎం కాలేమని వీళ్ళకే ఉంది. ఇటు వీళ్ళు అటు వాళ్ళు కూడా టార్గెట్ పవనే. వాళ్ళని కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు తనదైన పందాలో చూడండి, అక్కడ మంగళగిరిలో జనవాణి కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కడూ ఆనందపడి వెళ్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యలు తీరక ఆ విధంగా ఉన్నటువంటి, పెండింగ్లో ఉన్నటువంటి, ఆక్రమణకు గురైనటువంటి అనేక విషయాలను అక్కడ 100% చేసి పంపగలుగుతున్నారు. అది చాలా రెస్పెక్ట్. ఇంకొకటి, నిజాయితీగా ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల గురించి విశ్లేషకులు మాబోటోళ్ళం కాదు, టీవీ విశ్లేషకులు కూడా, కే నాగేశ్వరరావు లేకపోతే ఇంకో ఆయన లేకపోతే రవి గారు, తెలకపల్లి రవి గారు, మరి ఆయన రాజమండ్రి జక్కంపూడి గారు, అట్లాగే ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, అరుణ్ కుమార్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. వీళ్ళు నిన్నటి వరకు మేము మాట్లాడాం, ఓకే. ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్రోలో మాట్లాడిన విధానం చూడండి, వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ చూడండి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాడో చూడండి, వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయటం చూడండి, ఎంత గొప్ప విషయం అండి. అట్లాగే ఇంజనీర్లు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో చూడండి. ఐఏఎస్లకి మొన్న మాట్లాడిన విధానంలో ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో చూడండి. ఇవాళ ఎంతమంది 16-17 మంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పక్కన పెట్టి కూర్చున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఎంత గౌరవంగా చదువుకుంటే ఐఏఎస్ అయ్యాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అయ్యాడు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేక మంది. వాళ్ళు ఇవాళ ఐఏఎస్లు అవ్వగానే మీకు నెత్తి మీద కొమ్ములు ఎలా వచ్చినాయి? ఒక దొంగతో ఎలా చేతులు కలిపారు? ఇది మీకు అవమానంగా భావించట్లేదా? మొన్నేమో హైకోర్టు 4 ఐఏఎస్లను ఐపీఎస్లని సస్పెండ్ చేసింది, 4 రోజులు జైలు శిక్షలే. అంతకుముందు వాళ్ళ నాన్నగారి టైంలో శ్రీలక్ష్మి వాళ్ళు జైలుకి వెళ్ళి ఏ విధంగా అయిపోయి అనారోగ్యం పాలైపోయి వచ్చారో చూశారు కదా. అసలు మీరు ఎందుకండి? రాజకీయ నాయకులు ఉండేది 5 ఏళ్ళు 6 ఏళ్ళు అండి, మీ అడ్మినిస్ట్రేషన్ ఉండేది 62 ఏళ్ళు అండి, మీ రిటైర్మెంటు. అవునా? మీరు ఎందుకని ఈ దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు? నిజాయితీగా ప్రవర్తించండి, సమస్య మీద స్పందించండి. అది న్యాయం అంటే రాజకీయ నాయకులను కూడా ఎదిరించండి. తప్పు చేస్తే
నన్నైనా ఎదిరించండి, నన్నైనా జైల్లో పెట్టండి అన్న చరిత్ర ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా? పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నాడు, నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో గివ్ ద పనిష్మెంట్ టు మీ. నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను తీసుకున్న డిపార్ట్మెంట్స్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ నా మీద కూడా యాక్షన్ తీసుకోండి అని. ఎవరండి? ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ ఎలా తయారైందో తెలుసా? ఇదే ఉద్యోగస్తులు అందరూ కలిసి మటన్ దమ్ బిర్యానీ తయారు చేసి బంగారపు స్పూన్లతో ఈ రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తినిపించారు. 4 స్పూన్లు వాళ్ళకి పెట్టి వీళ్ళు ఒక 2 కేజీలు ఇంటికి తీసుకెళ్లారు. అర్థమైందా? ఇవాళ వాళ్ళకి తినటానికి లేదు. తినటానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నాడు? గడ్డివాము దగ్గర కుక్క అనే సామెత ఉంది చూసా? అట్లా ఈ రాజకీయ నాయకులు కానీ ఈ ఉద్యోగస్తులు కానీ తినటానికి లేకుండా ఓన్లీ డిపెండెడ్ ఆన్ ద శాలరీ అనాదిగా అలవాటు అయిపోయింది. మందుకి ఎలా ఎడిక్ట్ అయిపోయారు రాష్ట్ర ప్రజలు 80%, అలా లంచాలకు ఎడిక్ట్ అయిపోయారు. భారతీయుల్లాగా ఈ పవన్ కళ్యాణ్ వస్తే ఎవరిని తిన్నట్లా, ఇసుక తోలుకొని ఇట్లా రాజకీయ నాయకులు నేను పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పి వెళ్ళి ఏదన్నా పైరువి చేసుకొని ఇట్లా అధికారులను లంచం తిన్నట్లా ఎట్టగయా పవన్ కళ్యాణ్? వాళ్ళు ఎలా బతుకుతారు? నీకంటే ప్రజల మీద ప్రేమతో రాష్ట్రం బాగుపడాలని, సత్వర సమస్యలు తీర్చాలని నీకు అనేక కోరికలతో సంసారాన్ని కూడా వదిలేసి వచ్చేసావు. వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద గురి. వీడుంటే మన తిన్నట్లేదు, వీడుంటే రాజ్యాధికారంలోకి రాలేం, వీడు రేపొద్దున మనకు సపోర్ట్ చేయకపోతే 2029లో రేపు మన పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డు తీర్చుకుంటానికి కూడా చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్లో పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు కానీ, సెకండ్ క్యాడర్ కానీ, లేదు టీడీపీ వాళ్ళు కానీ ఎవరి కాళ్ళు పదవుల కోసం పరిగెడుతున్నారు. ముందు మీ నాయకుల్ని రక్షణ కల్పించుకోండి. పవన్ కళ్యాణ్ని బతికించండి, రాష్ట్రం బతుకుద్ది. పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ ఇవ్వండి, రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది. ఇదొక్కటి మాత్రం చెప్తున్నాను అయ్యా. ఈ రోజున అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతటా కూడా ప్రారంభోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పిఠాపురంలో పెట్టి మిగతా ప్రాంతాల్లో ఆయన ఫోటో పెట్టకపోవడాన్ని జనసేన పార్టీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, కేడర్ కానివ్వండి ఎలా అర్థం చేసుకున్నారు? దీన్ని సమర్థిస్తున్నారా లేదా వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా? దీనికి సంబంధించి వేరే వివరణ ఏమైనా ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? మేము ప్రభుత్వంలో ఉన్నామండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధర్నాలు చేయడము, మనలో మనం ధర్నాలు చేయడం అది సబబు కాదు. అంటే అంతకుముందు వాళ్ళు చేశారు, వాళ్ళకి మనకి తేడా ఉండిద్ది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు ధర్నాలు చేసుకుంటారు, వినతి పత్రాలు ఇచ్చుకుంటారు. ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. దాని గురించి ఒక ఏకాభిప్రాయానికి వస్తారు. అన్ని సచివాలయాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని చోట్ల కూడా ఇద్దరు ఫోటోలు పెట్టినప్పుడు అన్న క్యాంటీన్లో కూడా పెడతారేమో. ఇప్పుడు స్టార్టింగ్లో కదా, తర్వాత పెడతారేమో, చూద్దాము. దానికి ఏదైనా కూడా సమయం పాటించాలండి. మన నాయకుడు నేర్పింది అది. ఎంత ఓర్పుగా ఉంటే అంత సత్ఫలితాలు అందుతాయని చెప్పి కళ్యాణ్ గారు మాకు తొందరపడకుండా రాజకీయాల్లో ఓనమాలు నేర్పిందే ఆయన దగ్గర నుంచి, కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. ఆయన 25 కేజీలు బియ్యం ఇవ్వడం కోసం కాదు, నేను జనాలకి 25 సంవత్సరాల మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అని చెప్పి వచ్చిన వ్యక్తి. అంత సుదీర్ఘమైన ఆలోచన, లోతైన అవగాహనతో రాజకీయాలు చేసే నాయకుడు వెంట మేము నడుస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. ఆయన అణువు ఎంతసేపు ఆయన ప్రజల గురించే ఆలోచిస్తారండి. పంచాయతీ శాఖకు కూడా మంత్రి ఆయన. పంచాయతీ శాఖలో నిధులు లేవు, దానికి నేను జీతం కూడా తీసుకోవాలనిపించలేదు, ఫర్నిచర్ కూడా నేనే పెట్టుకుంటానన్న వ్యక్తి, జీతం లేకుండా పనిచేస్తానని చెప్పిన వ్యక్తి. ఆయన సొంత డబ్బులు జేబులో నుంచి తీసి ధర్మం, ఒకవేళ ఆయన ₹1 కోటి వచ్చినాయి అనుకోండి, అందులో 90 లక్షలు జనాలకు పెట్టేస్తాడండి. ఆ 10 లక్షలు కూడా ఉంచుకొని అది కూడా ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఆయన గురించి చూసిన వాళ్ళు కూడా చెప్పారు నాకు. ఆయనకి ఏమన్నా డబ్బులు లేకపోయినా కూడా సహాయం ఎవరికైనా చేయాలనుకుంటే తన తోటి మిత్రులకు కానీ ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని మరీ సహాయం చేసే మంచి మనస్సు ఉన్న వ్యక్తి. సైనిక్ బోర్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఆయన ప్రతి సంవత్సరం ₹1 కోటి విరాళం ఇస్తూ ఉంటాడు ఆయన సొంతగా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమి ఇచ్చాడండి, వాళ్ళ దగ్గర ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో 500 కాగితం ఇచ్చాడు. ఏది సీఎంగా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అది తేడా. ప్రజానాయకుడికి ప్రజలను పీక్కు తినే నరరూప రాక్షసుడికి తేడా అదే.